హే గైస్ ఎలా ఉన్నారు? సో ఇవాళ వీడియో మనం స్టాక్ మార్కెట్ గురించి అయితే మాట్లాడబోతున్నాం గైస్. సో స్టాక్ మార్కెట్ అంటే కొన్ని స్టాక్స్ అనేవి నేను పిక్ చేశాను. సో బేస్డ్ ఆన్ ద ఆర్టికల్స్. సో ఇక్కడ నుంచి నేను మీకు ఈ ఆర్టికల్స్ బేస్ మీద ఏ స్టాక్స్ అయితే ఇంక్రీజ్ అయ్యాయి, సో అవి ఎందుకు ఇంక్రీజ్ అయ్యాయి, సో కంప్లీట్ సోర్స్తో సహా మీకు మెన్షన్ చేస్తున్నా. సో వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు మీరు కనుక నా ఛానల్కి న్యూ వ్యూవర్ అయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వగలరు. అలాగే మీరు ఎటువంటి ఫీడ్బ్యాక్ కింద కామెంట్ బాక్స్లో రాసి నాకు ప్రొవైడ్ చేయండి గైస్. అండ్ ఎర్లియర్గా మన ఛానల్ నేమ్ వచ్చేపాటికి స్టార్ట్స్ తెలుగు అని ఉండే, బట్ ఇప్పుడు నేను ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేసిన క్యాచ్ టు వర్డ్ అనేది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇన్ కేస్ మీరు కనుక నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యేవాళ్ళైతే థ్యాంక్ యూ. అండ్ మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈరోజు మనం ఫస్ట్ స్టాక్ మాట్లాడుకోవాల్సింది భారతి ఇన్ఫ్రాటెల్. సో ఈ స్టాక్ అనేది మనకి 17% అయితే ఇంక్రీజ్ అయింది. సో లాస్ట్ మనకి ఫ్రైడే చూసుకుంటేనే ఓన్లీ 15% చేంజ్ వరకు అయితే మనకి ఇంక్రీజ్ అయింది. అండ్ ఎందుకు ఇంక్రీజ్ అయిందంటే సో ఇది ఇండస్ టవర్స్ అనే వాళ్ళతో మెర్జ్ అయిపోయింది కాబట్టి ఇది ఇంక్రీజ్ అయింది. సో ఈ సోర్స్ ఆఫ్ ద లింక్ మీకు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇన్ కేస్ ఇంకా మీరు ఇన్ డీటెయిల్గా చదువుకోవాలనుకుంటే సో ఈ స్టాక్ సంబంధించింది సో కింద మీరు క్లియర్గా చదువుకోవచ్చు గైస్. ఓకే, ఈ స్టాక్ అనేది ఎందుకు పెరిగింది, సో దానికి సంబంధించిన స్టాక్ ఏంటి, సో దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు కింద చదువుకోండి. సో ఈ స్టాక్ ఇన్ఫర్మేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ సోర్స్ ఆఫ్ ద లింక్ ప్రొవైడ్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను ప్రిఫర్ చేస్తున్న ట్రేడింగ్ ప్లాట్ఫామ్ వచ్చేపాటికి ఏంజల్ బ్రోకింగ్ గైస్. సో మీరు కనుక ఏంజల్ బ్రోకింగ్లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే సో మీకు ఈ డిస్క్రిప్షన్లో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాం. ఒక్క నిమిషం. సో డిస్క్రిప్షన్లో అయితే నేను మీకు ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను గైస్. సో లింక్ వచ్చేపాటికి సో ఇది టైనీ యువర్ అలాగా ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు ఈ లింక్ కనుక క్లిక్ చేస్తే సో అది కూడా మీకు చూపిస్తాను. సో ఈ లింక్ నేను కాపీ చేసి సో పక్కన ట్యాబ్లో ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తనే సో ఇక్కడ మీరు చూడొచ్చు కదా. సో రెఫరల్ కోడ్ అనేది ఆల్రెడీ ఫిల్ అయిపోయి ఉంటుంది. సో జస్ట్ మీరు చేయాల్సింది ఏం లేదు. సో ఇన్ కేస్ మీకు ఏంజల్ బ్రోకింగ్లో కన్నా అకౌంట్ ఓపెన్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటే సో ఎక్కడైనా సరే సో మీరు డైరెక్ట్గా ఓపెన్ చేసినా సో నా లింక్ ఓపెన్ చేసినా సరే సో జస్ట్ మీరు రెఫరల్ కోడ్ అనేది యూస్ చేయండి గైస్. సో దీనివల్ల కొంచెం సపోర్ట్ అయితే నాకు దొరుకుతుంది. సో ట్రేడింగ్ చేయడానికి, సో మీకు ఈ ట్రేడింగ్ నుంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి సో ఒక అడిషనల్ యాడ్ అయితే అవుతుంది నాకు. ఓకే, సో మనం వీడియోలోకి అయితే వచ్చేద్దాం. సో ఇది ఆల్రెడీ నేను భారతీ ఇన్ఫ్రా ఎయిర్టెల్ స్టాక్ ఆల్రెడీ నేను ఇక్కడ ఓపెన్ అయితే చేసి పెట్టాను. సో దీని గురించి మనం ఇప్పుడు మాట్లాడదాం గైస్. సో ఒక్క నిమిషం. సో ఇది భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్, మనకు కావాల్సింది భారతీ ఇన్ఫ్రాటెల్. ఓకే, సో ఇది మనం డైరెక్ట్గా కాపీ చేసి ఇక్కడ నుంచి సో గూగుల్లో సెర్చ్ చేద్దాం. సో దాని గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఏముంది ఏం లేదనేది. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకుంటే సో 221.70 ఉంది. ఓకే, మనం ఇప్పుడు ఏంజల్ బ్రోకింగ్లోకి వెళ్ళి భారతి సో ఇక్కడ చూడొచ్చు. సో మనకి లాస్ట్ చేంజ్ చూసుకుంటే సో నియర్లీ 32.90 ఉంది. అండ్ మనం డైరెక్ట్గా మాట్లాడము కదా. సో మనం ఏదైనా సరే చార్ట్ ఓపెన్ చేసి సో మనకి ప్రూఫ్ ఉంటేనే మాట్లాడతాం. సో మనం చార్ట్ అయితే ఓపెన్ చేసినాం. ఇప్పుడు దీన్ని మనం కొద్దిగా అనాలిసిస్ అయితే చేయడానికి ట్రై చేద్దాం గైస్. సో హవర్లీ అయితే తీసుకుంటున్న టైం ఫ్రేమ్ నేను. ఓహో, హవర్లీలో మనకి లాంగ్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. సో ఇది మనకి లాస్ట్ ఫ్రైడే జరిగిన ట్రేడ్ ఇది. సో మనకి లాస్ట్ ఫ్రైడే ఒకటి నియర్లీ ఇది ఓపెనింగ్ ప్రైస్ మనకి ఎక్కడ ఉంది, కొంచెం ఇట్లా డ్రాగ్ చేసుకుందాం, కొంచెం జూమ్ ఇన్ చేసుకుందాం డ్రాగ్ చేసే బదులు. 20th 11/10. సో మనకి ఓపెనింగ్ ప్రైస్ వచ్చేవాటికి 191.50 అండ్ అక్కడ నుంచి ఇది ఆ రోజు క్లోజింగ్ ప్రైస్ వచ్చేవాటికి 216. సో 191 to 216 అంటే సో నియర్లీ 32%. సో 32% అయితే ఆ రోజు స్టాక్ అయితే ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఒక్కొక్క వెబ్సైట్లో ఒక్కొక్క సోర్స్ ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు, బట్ ఇన్ఫర్మేషన్లో చేంజ్ అయితే ఏం లేదు గైస్. సో ఓన్లీ పర్సంటేజ్ అనేది డిఫరెంట్ ఉంది. సో నేను చూసిన ఆర్టికల్లో సో మనకి నియర్లీ ఇది 17%. సో 17% హై అయితే వచ్చింది, బట్ ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు ఇచ్చింది సో నియర్లీ 11% అని ఇచ్చినారు. సో ఆఫ్టర్ కంప్లీటింగ్ ద మెర్జర్ విత్ ఇండస్ టవర్స్ అని. సో ఈ రెండు సోర్సెస్ కూడా మీకు నేను కింద ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో లింక్స్. సో మీరు ఇంకా వెళ్ళి క్లియర్గా అయితే చదవండి. సో ఇది ఎందుకైతే పెరిగింది, సో ఎక్కడ
ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఎందువల్ల పెరిగింది సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు చదివి సో ఇన్ కేస్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఈ స్టాక్ అనేది పర్చేస్ చేయాలా లేదా అనేది నేను మీకు ఇప్పుడు లిటిల్గా అనాలిసిస్ చేసి నా పాయింట్ ఆఫ్ వ్యూలో నా ఐడియాస్ మీకు షేర్ చేస్తాను గైస్ ఇప్పుడు. సో మనం స్టాక్లోకి అయితే వెళ్దాం. సో ఇప్పుడు మనం చూసింది హవర్లీ చార్ట్. సో ఇది హవర్లీ చార్ట్. సో మనకి బ్లైండ్గా ఒకటైతే నేను చెప్పగలను. సో బ్లైండ్గా మనకి 5 క్యాండిల్స్. సో 5 క్యాండిల్స్ కనుక బ్లైండ్గా గ్రీన్ క్యాండిల్స్ పన్నాయనుకోండి సో నెక్స్ట్ క్యాండిల్ ఆటోమేటిక్గా అది ఇంక్రీజ్ అయితే ఖచ్చితంగా అయిపోతుంది. సో ఎక్కడన్నా సో మీరు ఎక్కడన్నా చూసుకోవచ్చు. సో నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఎక్కడ ఫెయిల్ అవ్వదు. సో ఒకటి ఇక్కడ చూసుకుందాం 1 2 3 4 5. సో ఇక్కడ చూసుకుంటే సో ఇది జస్ట్ ఇది రెసిస్టెన్స్ సపోర్ట్ కోసం ఫామ్ అయిన క్యాండిల్స్ ఇవి చిన్న చిన్న క్యాండిల్స్. సో ఎక్కడైనా సరే సో ఇది నాట్ ఓన్లీ ఇన్ ఈక్విటీ సో కమాడిటీలో కూడా సో మనకి 5 క్యాండిల్స్ అనేవి గ్రీన్లో ఉండి సో ఏదైనా ఒక్క క్యాండిల్ అక్కడ స్టెబిలైజ్ అయ్యి సో స్టెబిలైజ్ ఇన్ ద సెన్స్ కొంచెం సపోర్ట్ తీసుకుంది అనుకోండి సో నెక్స్ట్ ఒక 2 to 3 డేస్ వరకు ఆ స్టాక్ అనేది అప్లో అయితే ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇన్ కేస్ ఏదైనా న్యూస్ రావడం కానీ సో ఇన్ కేస్ ఆ స్టాక్ సంబంధించిన ఏదో ఒక న్యూస్ అది దాంతో టైఅప్ అయిన కంపెనీస్ కానీ లేదంటే మనకి ఫారెక్స్ ఫ్యాక్టరీ నుంచి కానీ వచ్చిన న్యూస్ బేస్ చేసుకుని ఉంటే అక్కడేమైనా మనకి నెగిటివ్ లేదంటే కొద్దిగా నెగిటివ్ న్యూస్ వచ్చింది అనుకోండి సో దాని ఎఫెక్ట్ కూడా దీని మీద అయితే ఉంటుంది గైస్. సో మ్యాక్సిమం అందరూ ఉండదని చెప్తారు బట్ ఎస్ ఖచ్చితంగా అయితే ఉంటుంది. సో ఫారెక్స్ ఫ్యాక్టరీ అనేది మనకి కమాడిటీలో ఎక్కువ ఇది ఉంటే బట్ ఈక్విటీ మార్కెట్ మీద కూడా సో నాకు తెలిసిన పాయింట్ ఆఫ్ వ్యూలో లిటిల్ బిట్ సో నాట్ కంప్లీట్లీ బట్ లిటిల్ బిట్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. బట్ అది మనకి ప్రాబ్లం అయితే ఉండదు. సో మనం ఈక్విటీకి మ్యాక్సిమం ఫాలో అయ్యేది మనకి మనీ కంట్రోల్. సో అక్కడ మనకి కంప్లీట్ న్యూస్ అయితే తెలిసిపోతుంది. అండ్ మీరు కనుక ఏదైనా పర్టికులర్ స్టాక్ మీరు ట్రేడ్ చేస్తుంటే సో మస్ట్ అండ్ షుడ్ మీరు ఫస్ట్ దాన్ని గూగుల్లో సెర్చ్ చేయండి. సో గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాత మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో ఆ ఇన్ఫర్మేషన్లో మీకు ఎక్కడ ఇంక్రీజ్ అయింది సో ఎక్కడ లేదు అనేది మీకు కంప్లీట్ ఐడియా అయితే తెలిసిపోతుంది గైస్. సో ఇప్పుడు మనం చార్ట్ అనాలిసిస్ గురించి మాట్లాడుతున్నాం. సో ఇది నెక్స్ట్ అంటే మనకి మండే. సో మండే మనకి డేట్ వచ్చేవాడికి 23rd. సో ఆ 23rd డేట్ రోజు ఇది ఓపెనింగ్ హై ఉంటుందా లో ఉంటుందా అనేది సో నేను మీకు ఇప్పుడైతే చెప్పలేను. ఎందుకంటే ఇది లాంగ్ క్యాండిల్ గ్రీన్లో ఫామ్ అయింది. సో అండ్ ఓపెనింగ్ కూడా సో ఇది గ్యాప్ అప్లో అవ్వచ్చు గ్యాప్ డౌన్లో అవ్వచ్చు అనేది కూడా ఇప్పుడైతే చెప్పలేను గైస్. ఎందుకంటే ఆల్రెడీ మనకి 1 డే గ్యాప్ ఉంది. సో 2 డేస్ అనేది మనకి ఆల్మోస్ట్ గ్యాప్లోనే ఉంటుంది. బట్ నాకు తెలిసినంత వరకు ఈ హై అంటే మనకి 216.75 ఉంది కదా. సో ఈ హై టచ్ చేయి సో కొద్దిగా డౌన్ అయ్యి మరి 200 సో 200 వరకు సపోర్ట్ అయితే ఉంటుంది దీనికి. సో 200 వరకు సపోర్ట్ నేను ఎగ్జాక్ట్ నెంబర్ చెప్పలేం గైస్. ఇక్కడ ఉన్న చార్ట్ అనాలిసిస్ చేసి దాని బేస్ చెప్తున్నా. సో 200 ఇన్ ద సెన్స్ మీరు 198 లేదంటే 197 ఇమాజిన్ చేసుకోండి. సో అక్కడ వరకు దీనికి సపోర్ట్ అయితే ఉంది. సో ఇన్ కేస్ 197 కనుక సపోర్ట్ బ్రేక్ అయింది అనుకోండి సో ఆటోమేటిక్గా ఇది నెక్స్ట్ 191కి వస్తుంది. సో ఇన్ కేస్ అక్కడ కూడా స్టెబిలైజ్ అవ్వలేదంటే సో దానికి మ్యాక్సిమం రేషన్ సపోర్ట్ అంతా మనకి 175 దగ్గర ఉంది. సో అక్కడ వరకు కూడా రావడానికి ఛాన్స్ అయితే డౌట్ అయితే లేదు. ఇన్ కేస్ మనకి ఇక్కడ 197 దగ్గర బ్రేక్ అవ్వకోకున్నట్లా సో తర్వాత 190 దగ్గర బ్రేక్ అవ్వలేదనుకోండి సో అది అక్కడే ఉంటుంది. ఇన్ కేస్ ఈ 2 లెవెల్స్ కనుక బ్రేక్ అయినాయి అనుకోండి సో ఆటోమేటిక్ ఇది 175 వరకు వచ్చేయడానికి ఛాన్స్ అయితే ఉంది. బట్ ప్రజెంట్ అయితే ఇది 5 క్యాండిల్స్ గ్రీన్లో ఉన్నాయి కాబట్టి సో నెక్స్ట్ నాకు తెలిసినంత వరకు సో 216 అనేది బ్రేక్ అవ్వకపోవచ్చు లేదంటే ఇన్ బిట్వీన్ 210 to 216 మధ్యలో ఇది ట్రేడ్ అవ్వచ్చు. సో మండే మనకి ఓపెనింగ్ టైం చూసుకొని సో అది గ్యాప్ అప్లో అవుతుందా గ్యాప్ డౌన్లో అవుతుందా సో ఆ రోజు మనకి న్యూస్ అయితే తెలుస్తుంది కాబట్టి సో ఆ రోజు మనం అనాలిసిస్ చేసి దాని అయితే ప్రిడిక్ట్ చేయొచ్చు గైస్. సో జస్ట్ ఇది నా అనాలిసిస్ మాత్రమే. సో ఇది లైవ్ ట్రేడింగ్ సెషన్ అయితే కాదు. సో నేను జస్ట్ కొన్ని స్టాక్స్ అయితే పిక్ చేసుకొని సో అవి ఎందుకు పెరిగాయి ఏంటి అనేది సో కంప్లీట్గా సెర్చ్ చేసుకుంటే సో నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది. సో అది నేను మీకు షేర్ చేస్తున్నాను. సో ఇది ఓన్లీ మనకి ఇన్ఫ్రాటెల్కి సంబంధించిన స్టాక్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా కొన్ని స్టాక్స్ ఉన్నాయి గైస్. సో ఈ వీడియో మనకు ఆల్మోస్ట్ 9 minutes అయితే వచ్చేసింది. సో లెంత్ అయితే ఇంక్రీజ్ చేయదలుచుకోలేదు. సో నెక్స్ట్ వీడియోలో సో ఇంకా కొన్ని స్టాక్స్ ఉన్నాయి. సో ఆ స్టాక్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయా లేదా సో కొన్ని టాపిక్ స్టాక్స్ కూడా ఉన్నాయి. సో ఇది రిలేటెడ్ టు ఫార్మా కంపెనీస్కి. సో దాని ఫ్యూచర్స్ ఏంటి లేదనేది నేను మీకు కంప్లీట్గా చెప్పబోతున్నా. సో ఓన్లీ ఇది నేను ఎలా చెప్తున్నా అంటే సో మనకి వచ్చిన ఆర్టికల్ ప్రకారం సో మనం అనాలిసిస్ చేసే చార్ట్ ప్రకారం సో ఇది ఇంక్రీజ్ అవుతుందా లేదా అని చేసి నేను కంపేర్ చేసి చెప్తున్నా గైస్. సో ఇది మీరు రిమైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో యాజ్ యూజువల్ సో మీరు కనుక నా ఛానల్కి న్యూ ఎవరైతే అక్కడ నా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్టాక్ మార్కెట్ రిలేటెడ్ సో కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి గైస్. సో మ్యాక్సిమం మీకు నేను ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ డోంట్ డూ బ్లైండ్ ట్రేడింగ్, ఇది నా సజెషన్. థ్యాంక్ యూ.